పరమాత్మ భగవద్గీతలో దైవిక శక్తులంటే ఏమిటో స్పష్టంగా చెబుతూ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యతను చెబుతూనే ప్రకృతి శక్తుల్ని పోషించకుండా మనిషి కేవలం స్వార్థంతో వ్యవహరించడం ఎంత ప్రమాదమో హెచ్చరిస్తున్నాడు. ఎవరైనా లోకల్లో మనం ఒకరి వల్ల మన జీవితం నిలబడింది అనుకోండి, వారిని మనం ఇంటికి పిలిచి ఆదరించి, అయ్యా మా ఇంట్లో దీపం పెట్టారండి, మీరు మాకు ఉద్యోగం ఇప్పించారు, నేను ఆపదలో ఉంటే ఆదుకున్నారు, లేదు నా పంట నష్టపోయి ఇంట్లో పెళ్ళి ఆగిపోయి నేను బాధపడుతుంటే మీరు ₹1,00,000 నాకు రుణం ఇచ్చి నన్ను ఆదుకున్నారు అని ఆ పెళ్ళికి పెద్దగా ఆయన్ని పిలుస్తాం. ఉద్యోగం ఇచ్చిన వాళ్ళని, పెళ్లి చేసిన వాళ్ళని, మా సమయానికి మనకి డబ్బు సాయం చేసి కాపాడిన వాళ్ళని, ప్రమాదం నుంచి కాపాడిన వాళ్ళని, ఇంతమంది పట్ల మనం ఇలాగా కృతజ్ఞత చెల్లించుకుంటూ ఒక మాట అంటాం. గమనించండి, సమయానికి దేవుళ్ళో వచ్చారంటాం మనం. భారతీయులు, అందున తెలుగువారు కృతజ్ఞత చెల్లించే విధానం అది. ఇంగ్లీషు భాషలో ఎంత గొప్ప ఉపకారానికైనా థ్యాంక్స్ తప్పితే ఇంకో మాట లేదు. కింద పడిపోయిన కాగితం తీసి ఇచ్చిన వాడికి థ్యాంక్సే, ప్రమాదంలో రక్తం కోల్పోతే అప్పటికప్పుడు వచ్చి మనకి రక్తం ఇచ్చిన వాడికి థ్యాంక్సే, తేడా ఏం లేదండి. ఈ భాష మనకు ఆదర్శమా? డొక్కు భాష, డోలు భాషను సరైన అభివ్యక్తే లేదు. వీడు రెండు ఒకటేనా? కింద పడిపోతే కాగితం తీసుకోవడము, ప్రాణాలు కాపాడడం ఒకటేనా? మనం ఏదో చిన్న ఉపకారం చేస్తే సంతోషం అండి అంటాం. అసలు అనం కూడా ఒకసారి అలా నవ్వుతాం చాలు, అంతే, ఇంకెక్కర్లేదు, అలా నవ్వుతాం, ఏదో ఒకటి అనక్కల్లా. థ్యాంక్స్ కోసం ధన్యవాదాలను వాడుతున్నాం, మంచిదే, కానీ అసలు ధన్యవాదాలను కూడా అనమండి, ఒకసారి నవ్వుతాం, అంతే చాలు. మన పద్ధతి మందే. అన్నిటికీ ఏదో ఒకటి చెప్పాలని ఏం లేదు అక్కడ. పొద్దున్న గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, ఇన్ని గుడ్డులు ఉండవు, కోడిగుడ్డులాగా. మన తెలుగులో ఎప్పుడు కనిపించినా నమస్కారం, అంతే, కనపడితే, లేకపోతే లేదు. ఇక దానికి సమయం లెక్క వేయడం, గుడ్ మార్నింగ్ అంటావేమిటి 9 దాటాక, గుడ్ ఈవినింగ్ అంటావేమిటి, ఇలా ఇవన్నీ లెక్కలన్నీ లేవండి. ఈ లెక్కల ప్రకారం ఉండేది కాదండి మాన మర్యాదలు, గౌరవ సంస్కారాలని. అవి అంతరంగంలోంచి రావాలి, లెక్కెట్టుకునేవి కావు. అందుకే మనం తండ్రిని ఏదో ఒక్కోసారి నాన్నగారు అంటారు కొన్ని కుటుంబాల్లో. అమ్మని ఎవరైనా అమ్మ అనండి, అమ్మగారని ఎవరు అనరు. పని మనిషి అంటుంది అమ్మగారని, మనం అనం. అమ్మని అమ్మగారు అంటున్నామంటే అమ్మను దూరం చేసుకుంటున్నాం అనమాట. అంత మాత్రం చేసి తల్లి అంటే మనకు గౌరవం లేనట్ట. మన సంస్కృతి, మన విధానంలో అది అంతే. అలా ఉంటేనే మన పద్ధతి. అలాగే మన పద్ధతులు ఏమిటంటే, మహోపకారం చేసిన వాడిని దేవుడు అంటాం మనం. అంటే దేవతలు మనకు మహోపకారాలు చేస్తున్నారు, కనపడమే లేదు కదండి. ఎలా చేస్తున్నారంటే, కనపడిన వాళ్ళని నువ్వు దేవత అనుకోవడం మానేసేసి అదేదో మామూలు గాలి నీరు అనుకుంటే, ఇక కనపడిన వాళ్ళు ఎవరో ఉన్నారని ఆరాధన చేయడం మొదలు పెడితే మన అజ్ఞానాన్ని ఎవరు తీరుస్తారు? కనపడుతున్న వీస్తున్న గాలి, ప్రవహిస్తున్న నీరు, సూర్యచంద్రాదుల కాంతిని మనకు అందిస్తున్న ఆకాశం, కురుస్తున్న మేఘం, విరిసి మురిసి పుష్పించి ఫలిస్తున్న భూమి, ఇవన్నీ దేవతలే. పంటకి మూలమైన భూమి, పాడికి మూలమైన గోవు, ఈ రెండింటినీ దేవతలుగానే మనం భావించాం. అంచేత దేవతలు ఇష్టాన్ భోగాన్ హి వహ, మీకు దేవతలు, దేవతలు ఇష్టాన్ భోగాన్, మీకు అవసరమైనటువంటి ఇష్టమైనటువంటి భోగాలకు అవసరమైన పంటను, తద్వారా పాడిని దాస్యంతే ఇస్తున్నారు. యజ్ఞభావితాక, యజ్ఞం చేత గౌరవించబడి ఇస్తున్నారు. ఏమిటి యజ్ఞానికి దీనికి సంబంధం ఏమిటంటే, రఘువంశంలో దిలీపుడు ఒక మాట అంటాడు వశిష్ఠ మహర్షితో. సంతానం లేని కారణంగా ఏదో వశిష్ఠ మహర్షిని దర్శించి దాని ఉపాయం ఏదో తెలుసుకుందాం, ఏ వ్రతం చేయాలో అన్నట్టుగా అక్కడికి వెడితే, మామూలుగా కుశల ప్రశ్నలు వేస్తూ వశిష్ఠుడు, రాజ్యంలో వానలు బాగా కురుస్తున్నాయా, పంటలు బాగా పండుతున్నాయా, ప్రజలందరూ బాగున్నారా అని అడుగుతాడు. దానికి ఆయన ఒక మాట అంటాడు, హవిరావర్జితం హోతక త్వయా విధివదగ్నిషు వృష్టిర్భవతి సస్యానాం అవగ్రహ విశోషిణాం అంటారు. ఎప్పటికప్పుడు మీరు ఇక్కడ ఉండి చేయవలసినటువంటి యజ్ఞాలన్నీ, పంచయజ్ఞాలు ఉదయం, పంచయజ్ఞాలు సాయంత్రం చేసి, రాజ్యానికి సమీపంలోనైనా అరణ్యంలో ఉండి, నిరాడంబరంగా ఉండి, గుడిసెలో ఉండి, తాటాకుల పాకలో ఉంటూ మా కోసం ఇన్ని యజ్ఞాలు చేస్తుంటే, మీరు అలా హవిస్సును ఎప్పటికప్పుడు దేవతలకు ఆవర్జితం చేసి అందిస్తూ ఉంటే, వృష్టిర్భవతి సస్యానం, వర్షం కురుస్తూనే ఉందండి.
అప్పుడు ఖచ్చితంగా అవగ్రహ విశోషణం కరువు ఎందుకు ఉంటుందండి? అంచేది మీరు చేసే యజ్ఞాల వల్లే మాకు వర్షాలు కురుస్తున్నాయి అన్నాడు. యజ్ఞం వల్ల ఎందుకు కురుస్తాయి? మర్రి, మారేడు, జువ్వి, రావి మొదలైనటువంటి ఔషధపు మొక్కల సమిధలు, ఔషధపు వృక్షాల యొక్క కట్టె పుల్లలు, సమిధలు అంటారు వాటిని. యజ్ఞంలో వాడే కట్టె పుల్లలను మామూలుగా అంటాం కానీ అక్కడ అనకూడదు. వాటిని యజ్ఞంలో వాడతారు తప్ప తుమ్మ, వేప ఏది పడితే తెచ్చి వాడరు. జిట్రేగి ఇవన్నీ మనం ఏదో సామాన్లకు వాడేవన్నీ యజ్ఞంలో వాడకూడదు. అవి భోగి మంటల్లో బారేస్తారు. భోగి మంట వేరు, యజ్ఞం వేరు. వాటి వల్ల ఏమవుతుంది? దేవతలు సంతోషిస్తున్నారంటే అర్థం ఏమిటండి? ఇవేవో ఇలా ఉండగానే దేవతల పైనుంచి ఇలా వచ్చి ఇలా తీసుకుంటారు అనుకోకూడదు. సినిమాలో అలా చూపిస్తారు, మనకు అర్థం కావాలి కాబట్టి. ఇందులో వేసే మర్రి, మారేడు, జువ్వి, రావి, జమ్మి మొదలైనటువంటి చెట్ల ఆ కట్టెలు, ఆ సమిధలు, అవి కాలడం వల్ల వచ్చేటువంటి పొగ, ఆ పదార్థం వానను కురిపిస్తుంది, గాలిని బలోపేతం చేస్తుంది, మేఘాలను దగ్గర చేస్తుంది, మేఘాల నుంచి నీరు ద్రవించేలా చేస్తుంది, ముందు నీటి ఆవిరితో మేఘాలు ఏర్పడేలా చేస్తుంది, సూర్యకాంతి సక్రమంగా మనకు అందేలా చేస్తుంది, చంద్రకాంతిలో ఎటువంటి మసకలు లేకుండా చేస్తాయి. ఇవన్నీ యజ్ఞంలో వేసే పదార్థాల వల్ల సాధ్యం. అంటే ప్రకృతి శక్తుల్ని బలోపేతం చేయడం కోసం యజ్ఞం చేసేవారు. ఇప్పుడు కూడా మనకి యజ్ఞాల మాట ఎలా ఉన్నా అనేక రకాల ఉపాయాలు ఉన్నాయి ప్రకృతిని బలోపేతం చేయడానికి. వెన్నెల బాగుండాలన్నా, సూర్యకాంతి కలుషితం కాకుండా ఉండాలన్నా, నీరు కలుషితం కాకుండా ఉండాలన్నా, వాయువు కలుషితం కాకుండా ఉండాలన్నా, మనం జీవితంలో సరైన శుభ్రతని, సరైన ఆచారాన్ని, సరైన పద్ధతుల్ని పాటిస్తే అన్నీ బాగుంటాయి. యజ్ఞాల వల్ల, యాగాల వల్ల దేవతలు ఆనందించి మీకు వర్షాలు కురిపిస్తున్నారు, తద్వారా పంటలు పండుతున్నాయి. పంట పండితే గడ్డి కూడా వస్తుంది కాబట్టి, మరి పాడి ఆవులకు గడ్డి దొరుకుతుంది కాబట్టి అవి పాడి ఇస్తుంది, అవి పాలిస్తాయి. వీటి వల్ల సంతోషించిన వాళ్ళు ఖచ్చితంగా తైర్దత్తాహ, అవి ఆ దేవతలు ఇచ్చినటువంటి భోగాలు అంటే ఆ ప్రకృతి శక్తులు మీకు అందించినటువంటి పాడి పంట నా ప్రదాయ ఏభ్య, వాటికి మళ్ళీ తిరిగి ఎంతో కొంత ఇవ్వకుండా, యో భుంక్తే స్థేన ఏవ సహ, ఎవడు తింటాడో వాడు దొంగే కదా అన్నాడు. మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా మనకు ఏదైనా ఒక పెద్ద ఉపకారం చేస్తే నువ్వు దేవుడు అని ఇంటికి తీసుకొచ్చి మనం గౌరవం చేసినట్టే, నిజంగా మనకి మహోపకారం చేసి పాడి పంట వృద్ధి చెందేలా చేస్తున్న మేఘాలని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, గాలిని, అగ్నిని, భూమిని, నీటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈవేళ భూ కాలుష్యం, జల కాలుష్యం, అగ్ని కాలుష్యం, సర్వం కాలుష్యం. ఎందుకంటే మనిషి మనస్సు కాలుష్యం. వీటన్నిటికీ మూలం మన మనస్సు. అంచేది ఈ మనస్సులో స్వార్థాన్ని పక్కన పెట్టి, ఆర్భాటాన్ని పక్కన పెట్టి, ప్రచారాన్ని పక్కన పెట్టి ఆనందంగా గడపడం యశోద లాంటి తల్లి, శ్రీకృష్ణుడు లాంటి భగవత్స్వరూపుడైన బిడ్డకి పుట్టినరోజు చేస్తే నందగోకులంలో ఉండే 10 మందిని తప్పితే 10,000 మందిని పిలవలేదు. మరి ఆవిడ కనీసం 16,000 మందిని పిలవచ్చు, పిలవలేదు. మనకెందుకండి గొప్ప, అంతకంటే అసలు ఆ పిల్లాడికి తెలియలేదు, పుట్టినరోజో బారసాలో వాడికి తెలియదు. వాడు ఉయ్యాల్లో పడి ఎడుస్తున్నాడు, అమ్మ పాలని. వాడికి పాలివ్వడం మానేసి ఎల్లాలు అందరికీ తిరిగి ఓ యూ హ్యావ్ కమ్, ఐ థింక్ యూ కమ్ అని ఇంగ్లీష్ ఒకటి, మళ్ళీ ఇక్కడ తెలుగు లేకుండా. ఈ దరిద్రానికి మళ్ళీ ఇంగ్లీషు దరిద్రం, భాషా దరిద్రం ఒకటి. ఏడాది పిల్లాడికి దేనికంటే అంత ఖర్చు. ఇవి మానుకుని దేవతలకు నైవేద్యం పెట్టండి అంటే ప్రకృతి శక్తుల్ని ప్రోత్సహించండి. ఇంటి ముందున్న చెట్లు కొట్టేయకండి, నీరు వృధా చేయకండి, కుళాయిలు అడ్డమైనట్టు తిప్పేయడం కాదు. అవి అలా వాడుకుంటే అవన్నీ బాగుంటాయి. లేదా మీరు దొంగతనం చేస్తున్నట్టు లెక్క. ప్రకృతి శక్తుల గురించి, పర్యావరణం గురించి ఎంత బాగా చెప్పాడండి దీంట్లో. దీన్ని మనం పాటించద్దా? అలాగే ఒక మంచి భర్తృహరి సుభాషితం, ఏనుగు లక్ష్మణ కవి పద్యం. స్నేహితులంటేట క్షీరనీరాల్లా ఉండాలట, పాలు నీరులాగా. మామూలుగా కూడా అంటాం మన పాలు నీళ్ళే కలిసిపోయి ఉండడమ్మా అంటాం మనం. పాలలో నీళ్లు కలిసిపోతే నీళ్ళేవో పాలేవో తెలియదు, అంత అలా కలిసిపోవాలి. పైగా ఆ పాలు నీరు కలవడంలో కూడా ఉండే ఒక గొప్ప లక్షణాన్ని, పాలు మనం కాచడం, అవి పొంగడం, పొంగి పొయ్యి మీద పడ్డం, ఈ ఒక మనోహరమైన దృశ్యం. పాలు పొంగడాన్ని శుభంగా భావిస్తాం మనం. కొత్త ఇంట్లోకి మారితే పాలు పొంగించండి అంటాం. అప్పుడు ఖచ్చితంగా పొంగాలి, పొయ్యి కొంచెం ఖరాబ్ అవ్వాలి. అలా అవ్వాల్సింది, వాటిని నీళ్లు పోసి ఆపకూడదు, పొంగాల్సింది. పొంగనీయండి ఒక్కసారంట. తర్వాత ఎప్పుడైనా పొంగితే మాత్రం నీళ్లు పోసి ఆర్పుతారు. ఈ పాలు కాచడం, అవి పొంగడం, మనం నీళ్లు జల్లి దాన్ని ఆపడం. దీని నుంచి స్నేహితుల యొక్క స్నేహాన్ని గురించి చెప్పాడండి ఏం కవి భర్తృహరి. సంసారాలు చేశాం, ఈ నీళ్లు పాలు పొంగించాం, కానీ ఈ రహస్యాన్ని గమనించలేకపోయామే. కవికి మనకి తేడా అదేనండి. ఒక కవి మీ ఇంట్లో ఉంటే, మీ భర్త అయినా, మీ భార్య అయినా, మీ పిల్లలైనా, మీ తల్లిదండ్రులైనా ఎవరైనా కవులు ఉంటే వారికి దండం పెట్టండి, రోజు గౌరవించండి. ఎందుకంటే కవికి చాలా సూక్ష్మమైన దృష్టి ఉంటుంది.
మనం గ్రహించలేని విషయాలు వాళ్ళు గ్రహించి పద్యంలోనో వచనంలోనో చెబుతారు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించాలి తప్ప ఊరికే పనికి మాలిన కవిత్వాలు డబ్బులే. ఎంతసేపు డబ్బు సంపాదించడం ఒక్కటే పని కాదు, చాలా పనులు ఉన్నాయి ప్రపంచంలో డబ్బు కంటే గొప్పవి. కోట్లు సంపాదించిన వాడు కూడా మాకు మళ్ళీ పద్యం చెప్పలేడు, వాడు కోట్లు మా ముందు బలాదూరు. సో కవిత యజ్జస్తి రాజ్యాన కిమ్మన్నాడు భోజ మహారాజు. మంచి కవిత్వం ఉంటే రాజ్యం దేనికన్నాడు. ఈ కవిత్వాన్ని చూడండి, ఈ భావన. నిజంగా మహాత్ములు లోకంలో ఇలా ఉంటారు, ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేస్తారు. అది కదా స్నేహం అంటే. అటువంటి స్నేహితుల్ని వేళ కలియుగంలో చూడగలమండి అసలు మనం. అంత స్నేహాన్ని కలిగి ఉండే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా యువతరానికి నా విజ్ఞప్తి ఏమిటంటే, 20 ఏళ్లప్పుడు స్నేహాలు చేయడం గొప్ప విషయం కాదని చాలామంది దొరుకుతారు. ఆ 20 ఏళ్లప్పుడు చేసిన స్నేహం, ఆ స్నేహితుడు 70 ఏళ్లప్పుడు కూడా నీకు స్నేహితుడుగానే ఉంటే అది అప్పుడు మీరిద్దరూ నిజమైన స్నేహితుడు.